మంత్రి పరిటాల సునీత అనంతపురం జిల్లాలో సామూహిక వివాహాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో పరిటాల రవి 2 సార్లు సామూహిక వివాహాలు నిర్వహించారు. ఆయన మరణానంతరం సునీత రెండోసారి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ నెల 21న అనంతపురం జిల్లా రామగిరి మండలం నసనకోట గ్రామంలోని తిరుమల దేవర ఆలయంలో వివాహాల్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తామని మంత్రి సునీత తనయుడు శ్రీరామ్తో ఈటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. పరిటాల రవి ఒక మంచి ఉద్దేశంతో సామూహిక వివాహాలు అనేది ప్రారంభించారు. తర్వాత మీరు దాన్ని ఎలా కొనసాగిస్తున్నారు? ప్రధానంగా ఆయన అప్పట్లో ప్రారంభించడానికి ప్రధాన లక్ష్యమే. పరిటాల రవి గారు 2002-03 మధ్యలో ఆయన ఎంతో మందికి ఆడపిల్లలు కూడా ఆ రోజు పెళ్లిళ్ళు చేశారు. దాదాపు ఆ రోజు 360 జంటలకి ముఖ్యంగా తన కూతుర్లకు ఏ విధంగా పెళ్లిళ్ళు చేస్తారో అంతకన్నా ఎక్కువ స్థాయిలో ఆ పిల్లలందరికీ కూడా ఆడపిల్లలకి పెళ్లిళ్ళు కూడా చేసిన ఘనత పరిటాల రవి గారు. ఆ రోజు నేను మా ఆయన కూడా దగ్గరుండి అన్ని రకాలుగా ఆడపిల్లలకు కానీ పెళ్లిళ్ళు చేసినప్పుడు పసుపు కుంకాలు మా చేతులతో అందించి తాలిబొట్లు కూడా మా చేతుల ద్వారా మేము అందించి ఆ రోజు మా కూతుర్లకు ఎంతో మందికి మేము పెళ్లిళ్ళు చేసాం. రెండోసారి కూడా 1000 జంటలకు చేయాలనుకున్నారు. గ్యాప్ తక్కువ ఉండగా 750 జంటలకి ఆ రోజు కూడా పెళ్లిళ్ళు కూడా చేశారు. అది కాకుండా మళ్ళీ మా ఆయన చనిపోయిన తర్వాత పరిటాల రవి గారి పేరు మీద ఒక ట్రస్ట్ అనేది పెట్టి ఆ ట్రస్ట్ పేరు మీద ఇట్లా సామూహిక మన వివాహాలు కానీ అదేవిధంగా ట్రస్ట్ తరఫున చాలా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచన శ్రీరామ్ బాబు కూడా మాట్లాడుకొని మేమందరం చేసాం. ఈ ఉచిత వివాహాలు ప్రారంభించడానికి ప్రధాన ఉద్దేశం అంటే అనంతపురం జిల్లాలో వర్షాలు లేక చాలా ప్రాబ్లమ్స్లో పడిపోయింది. అలాంటప్పుడు కనీసం ఒక పెళ్లి చేయాలంటే 10,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ 10,000 రూపాయలు కూడా వాళ్ళ దగ్గర లేని డబ్బులు లేని పరిస్థితులు ఆ రోజుల్లో ఉండింది. అప్పుడు అవసరం కూడా చాలామంది పిల్లల వయసు అయిపోయి 20-22 సంవత్సరాల ఆడపిల్లలు కూడా ఇంట్లో ఉండిపోయినారు పిల్లలు చేయలేని పరిస్థితుల్లో. అలాంటి వాళ్ళు కూడా అనంతపురం జిల్లాలో ఒకసారి అయినా ఆలోచించి ఆ పిల్లలందరికీ చేయలేకపోతున్నారు వాళ్ళ తల్లిదండ్రులని ఆలోచించి ఆ రోజు పరిటాల రవి గారు పెళ్ళిళ్ళు చేయాలని ముందుకొచ్చారు. పరిటాల రవి తదనంతరం కూడా మీరు అంటే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఉంటుంది? పరిటాల రవి గారు ఆ రోజు ఇచ్చిన హ్యూమన్ రిలేషన్స్కి ఇచ్చిన వాల్యూ అనే దాని ప్రోడక్ట్సే ఈ బ్లడ్ బ్యాంక్ కావచ్చు, లేకుంటే ఈ మ్యారేజెస్ కావచ్చు. అందులో ఈ బ్లడ్ బ్యాంక్ అనే దాన్ని మేజర్గా మనం తీసుకోవడం, గ్రామాల్లో తీసుకెళ్ళడం, పిల్లలకు తీసుకెళ్ళడం, ఇక్కడ అవేర్నెస్ లేని చోట అవేర్నెస్ క్రియేట్ చేయడం. ఇట్ టుక్ టైం, 10 ఏళ్ళు టైం పట్టింది. సో ఇదే రకంగా ఈవెన్ మనం వాటర్ దీని మీదకి తీసుకెళ్దాం. ఎందుకంటే మనం ముఖ్యంగా చూస్తాం మన గ్రామాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ గ్రౌండ్ వాటర్ అడగంటుకోవడం ఇట్లాంటి దాని వల్ల ఈ ఫ్లోరైడ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. కాబట్టి గ్రామాల్లో కూడా ఒక క్లీన్ వాటర్ అనేది వస్తే ఒక హెల్త్ వైజ్ కూడా మనం చాలా ఇదవుతారని అట్లాంటివి తీసుకొని ఏ రకంగా ఉండాలి, స్టాండ్ ఆఫ్ లివింగ్స్ మనకి ఏ రకంగా ఉండాలనేది మొత్తం అంతా జనాలకి తీసుకెళ్ళండి. సో ఇన్ టైం మనం ఏంటంటే మరిన్ని కార్యక్రమాలు ఇట్లాంటివి ఒకటి 1 by 1 తీసుకెళ్దామనే ఒక ఆలోచనలో ఉన్నాం. ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు ఎన్నిసార్లు మనం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు? ఎంతమంది యూత్ నుంచి మనము రక్తదానం చేయించాం? పరిటాల రవి గారు చనిపోయినప్పటి నుంచి ఫస్ట్ వర్ధన్ నుంచి పెట్టుకుంటూ వచ్చాము. దగ్గర మధ్యలో ఒక 2 సార్లు తప్ప దగ్గర 8 ఏళ్ళు కంటిన్యూగా చేయడం జరిగింది. ఇప్పుడు దాకా ఒక 25,000 బ్లడ్ శాంపిల్స్ మనం కలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఈ సంవత్సరం ముందు వర్ధంతికి టోటల్ 6,300లో 4,000 మనం రెడ్ క్రాస్కి ఇవ్వడం జరిగింది. రెడ్ క్రాస్ వచ్చినప్పుడు గవర్నర్ గారి ద్వారా అక్రిలిక్ అవార్డు అని చెప్పి ఇవ్వడం జరిగింది. అది ముఖ్యంగా మేము చూసుకుంటే అది మా గొప్పదనం కంటే పరిటాల రవీంద్ర గారి మీద అభిమానం పెట్టుకొని వచ్చి దీన్ని ఒక ఆచారంలా భావిస్తూ ప్రతి ఇయర్ బ్లడ్ ఇస్తున్న ప్రజలది వాళ్ళ గొప్పదనం కాబట్టి అది వాళ్ళకి అంకితం అనే మాట మేము అనడం జరుగుతుంది. ఈ సామూహిక వివాహాల సంప్రదాయాన్ని రవి గారి తర్వాత మీరు రెండోసారి నిర్వహిస్తున్నారు. అసలు మొదటిసారితో అనుభవాల రీత్యా ఈసారి ఎంతమందికి చేస్తున్నారు, ఎంతమంది నమోదు చేస్తున్నారు? దాదాపు 250 జంటలు కూడా నమోదు చేస్తున్నాను. ఇంకా ఎవరన్నా వచ్చినా కూడా చేస్తున్నాం. ఇక్కడ వివాహం అయిన తర్వాత వధూవరులకు మనము ఏదైనా బహుమానం కానీ, అంటే వాళ్ళు కొత్తగా సాంసారిక జీవితాన్ని ప్రారంభిస్తున్నారు దంపతులుగా, వాళ్ళకు మనము ఇంకేదైనా సమకూరుస్తున్నాం ఈ ట్రస్ట్ ద్వారా? పెళ్లి కావాల్సినవన్నీ ట్రస్ట్ వాళ్ళు ఇస్తున్నాము. కొత్త జీవితం మొదలు పెట్టాలంటే ఏమేమి అవసరం అయితే ఉంటాయో అవన్నీ కూడా మేము కాదు, మిగతా అభిమానులు ఉన్నారు చాలా, వాళ్ళందరూ ముందుకు వచ్చి వాళ్ళు డొనేట్ చేయడం జరుగుతుంది. ఏదైతే మనం 250-260 జంటలకు ఇక్కడ పెళ్లి చేయడం జరుగుతుంది. వీళ్ళకి సంబంధించిన బంధువులు వీళ్ళందరూ ఎంతమంది వస్తారని అంచనా ఉంది? ఎందుకంటే కార్డు ఎవరైతే పెళ్లి జంటలు వచ్చి ఇక్కడ నమోదు చేసుకున్నారో వాళ్ళందరూ మళ్ళీ కార్డ్స్ కొట్టించి వాళ్ళ బంధువులకు అందరికీ కూడా పంచుకున్నారు.
దానికని ఎంతమంది వచ్చినా ముందు రోజు నైట్కే దాదాపు 60-70 వేల మంది 20వ తారీఖు ఈవినింగ్కే వచ్చేస్తారు. మళ్ళీ అంటే దాదాపు 2 లక్షల మంది వస్తారన్న ఐడియాతో మేము భోజనాలన్నీ కూడా భోజన సౌకర్యాలు అయితే నీళ్ళ సమస్య లేకుండా అన్ని రకాలుగా వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ఆశీర్వదించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వస్తున్నారు. ఇక్కడ సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు, ఆయన ద్వారా ఆయన చేతుల మీదుగా ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఇన్ని పెళ్ళిళ్ళు చేస్తున్నాం కానీ మాకు కూడా ఒక్కొక్క ఫస్ట్ టైం నేను ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా బాగా ఏడ్చేసాను. మా చేతులతో మంగళసూత్రాలు ఇచ్చినాం, నేను మా ఆయన ఇద్దరు కలిసి. ఈరోజు నాతో నేను ఒక్కరికి కూడా నేను పసుపు కుంకం పెట్టలేకపోతున్నానని బాధపడినా. అయినా ఏదో లేడీస్ అన్నాక కొంచెం సెంటిమెంట్గా కొంచెం బాధ ఉంటుంది. అయినా కూడా చాలామందిని నేను తీసుకొచ్చి రవి గారు ఏ విధంగా చేశారో అదే ప్రకారంగా మన బాబు మేము కూడా ఉండి సాంప్రదాయ ప్రకారంగా వడబియ్యం కట్టడం కానీ, తలంబ్రాలం బియ్యం బ్యాగలేకపోయడం కానీ ఇవన్నీ కూడా ఒక పద్ధతిగా కూడా మేము చేసాం. ప్రతి ఒక్కరు కూడా పెళ్ళిళ్ళకి మేము మాస్ మ్యారేజెస్ అయితే నేను అనను, నా ఇంట్లో నా కూతుర్లకు నేను పెళ్ళిళ్ళు చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులే కాబట్టి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. అందరూ కూడా వచ్చి పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని కూడా ఆశీర్వదించాలా. గౌరవ సీఎం గారు కూడా ఆశీస్సులు ఉంటాయి. సార్ కూడా పిలవంగానే వెంటనే నేను వస్తానమ్మా అని చెప్పి సార్ కూడా చెప్పారు. సార్ చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో 250-260 జంటలకు పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ప్రతి ఒక్కరూ వచ్చి నిండు జంటని ఆశీర్వదించి వచ్చిన వాళ్ళు కూడా భోజనం చేసి వెళ్ళాలని ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటూ